ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా, ఒకవేళ నువ్వు మళ్ళీ సప్లీ రాయలేకపోతే? నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఆన్సర్ మై క్వశ్చన్. ఒకవేళ నువ్వు మళ్ళీ సప్లీ రాయలేకపోతే, నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఒకవేళ ఫెయిల్ అయితే స్లిప్ సపోర్ట్ ఉందిగా, నేను ఫెయిల్ అవ్వను, నేను పాస్ అవ్వను, నాకు సప్లీ సపోర్ట్ ఉందిగా. సప్లీ పిచ్చి పెట్టింది నీకు, సప్లీ పిచ్చి పెట్టింది నీకు, స్లిప్లు పిచ్చి పెట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా? ఏం చెప్పావురా? ఇందులో నీకేమవుతాయిందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటి నాకంటే స్లిప్లు పెట్టేస్తున్నారు. ఈ సప్లీ అయినా పాస్ అయ్యావు. ఏంటంటే సప్లీలు జీవితం నాకు అర్థం కావట్లేదు. బయట అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ సప్లీలు చదువుతూ అంతేలే. భగవంతుడు చదువుకోమని టైం ఇచ్చాడు, ఆ టైంలో ఈ సప్లీలు రాస్తూ అప్పుడే చదవాలి. అది లేనప్పుడు ఏడ్చినా సప్లీలు రాయడానికి. అలా వీడు వింటున్నాడా అనుకుంటారా? మరి మనం చెప్పరా, కొంతమంది ఎగ్జామ్ హాల్లో స్విచ్లు పెట్టి పాస్ అయ్యాక అదృష్టవంతులు అనుకో, కానీ సప్లీలు మించిన అదృష్టం ఇంకోట్లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి పాస్ అవ్వరు. అంటే వింటున్నావా? ఇంకోసారి చెప్పాలా? ఏంట్రా సప్లీలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏంటి ఇవన్నీ చేసేసరికి సప్లీలు పెద్ద పవర్ ఉన్నట్ట? అండ్ మేము చదవలేము ఇవన్నీ, అండ్ మేము రాయలేము సప్లీలు, అండ్ చదవాలా అంతేనా? బాగా ప్రోత్సాహం. మండుతున్నట్టుంది. ఏమన్నా అర్థమవుతుందా? ఏం చదువురా అమ్మ, ఏం చదువుతున్నా బాబు? అమ్మ ఎలా నా పక్కన నా తల పుచ్చేస్తున్నా. ఎలా రాస్తున్నావు సప్లీలు? చచ్చిపోతారు ఈ సప్లీలు రాయలేక. సప్లీల కోసం ఏదైనా భరిస్తారా? అంత పవర్ ఉంటారా సప్లీలకి? వీళ్ళకి అంత పవర్ లేకపోతే నేను అక్కడ నుంచి ఇక్కడ రాను. మీరు నన్ను నేర్చుకుంటావు వచ్చేవారు కాదు. ఎప్పటికైనా వాడు సప్లీలు ఒప్పుకుంటావారా? అది నేను ఒప్పుకోను రా. వాడు సప్లీల కోసం అన్ని వదిలేసి ఇచ్చాడు, వాడు నాకు నచ్చాడు. కానీ వాళ్ళు కరెక్షన్ చేసేవాళ్ళు మార్కులు లేకపోవటం నాకు నచ్చలేదురా. మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరు? నేను మీ అంతా మీలాగా స్లిప్లు పెట్టి రాసే అంత గొప్పవాడిని కాదు. ఏదో పొద్దున సప్లీ, సాయంత్రం ఒక సప్లీ రాసుకుని ఒక సప్లీ మాస్టర్ని. మీ వాడేడా చదవలేక చేస్తున్నాడు, కానీ అక్కడ కరెక్షన్ చేసేవాళ్ళు కూడా వీడి పేపర్లు కరెక్షన్ చేయలేక చేస్తున్నారు. అవునండి, మేము సప్లీలు పాస్ చేయించడానికి అక్కడ వాళ్ళు సత్తన్నారు.